అండి, గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే గోబీని అంటే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత బాగా మరిగిచ్చిన నీళ్ళల్లో కొంచెం పసుపు వేయండి. ఎందుకంటే గోబీలో ఏమన్నా పురుగులు అట్లా ఉన్నా కూడా అవి చనిపోతాయి. అంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా అవి పోతుంది. ఇవి ఎక్కువసేపు కుక్ చేయకూడదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. అప్పుడు మీకు మంచూరియాకి సరిగ్గా రాదు. ఒక 70% ఊరికే అట్లా కుక్ అయ్యే 70% ఉంటే చాలు. ముక్క ఊరికే అట్లా మెత్తబడితే చాలు. తీసేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. మనము ఇప్పుడు చెక్ చేద్దాము ముక్క మెత్తబడిందా లేదా అనేది. చాలండి, నాకైతే ముక్క కొంచెం మెత్తబడింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆపేసి మనము వీటిని ఇంకా మనకి స్టవ్ ఆపినా కూడా ఆ వేడికి ఇంకా ఉడుకుతాయి. మనకి సరిపోతుంది. మీకు 60% ఉడికినా చాలు. తీసేసి మనం ఇట్లా బౌల్లో ఇట్లా వాటర్ పోయే దాంట్లో వేసేసుకోండి. చుల్లులు దాంట్లో వేసేసుకోండి. ఆ వాటర్ అన్నీ పోతాయి. వాటర్ ఉంటే మనకు అంత బాగా రాదు, ముక్క చిదిరిపోతుంది. చిదిరిపోయినప్పుడు మనకు సరిగ్గా మంచూరియా లాగా రాదు. ఇప్పుడైతే మనము చూసారు కదండి, ఇట్లా నీళ్ళన్నీ పోయినాయి, ముక్కలు ఒక్కటే ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. మీరు తీసుకునే కాలీఫ్లవర్ని బట్టండి, చిన్నదైతే కొంచెం వేసుకోండి, పెద్దదైతే మీకు అంచనా చూసి బట్టేసుకోండి. కాలీఫ్లవర్లో మైదా పిండి కొంచెం వేస్తున్నాను, కోటింగ్ కండి ఇవే, అంతే. ఇంకోండి, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా పిండి. ఇప్పుడు వీటిని బాగా ఇట్లా కోట్ చేసేసుకుందాము. చూసారా, ఇట్లా కోటింగ్ చేసేసుకున్నాను. ఏంటంటే మీరు బాగా ఇట్లా ప్రెషర్ పెట్టి చేయకండి, ఎందుకంటే ముక్క అనేది చిదిరిపోతుంది. ఊరికే పైన అట్లా కోటింగ్ చేసుకోండి. ఇట్లా బౌల్తో ఇట్లా ఎగరేసినా అవి కోటింగ్ అవుతాయి మంచిగా. ఈ విధంగా కోట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి, మరి ఓవర్ హీట్ చేయొద్దు, ఎందుకంటే వేయంగానే మాడిపోతుంది. కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచనిచ్చేసి మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గోబీని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, మన ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మరీ సిమ్లో పెట్టద్దు. ఇక్కడ నేను ఇంకా ఒక టేస్ట్ చూశాను. ఇప్పుడు మనము యాడ్ చేసేద్దాం గోబీని. ఇదిగోండి, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, మరీ రెడ్గా చేయొద్దు, మళ్ళీ టోస్ట్ చేస్తాం కదా మనము. చాలు ఈ మాత్రం ఫ్రై అయితే. అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుందాము. ఇంకా అన్నీ ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం టోస్టింగ్ చేసుకోవాలి కదా. కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్ జింజర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్లిక్ జింజర్ యాడ్ చేసేసుకోండి. అవి మరీ వేగనేయద్దు, ఎందుకంటే అవి ఊరికే మాడిపోతాయి. ఊరికే అట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆనియన్, మిర్చి యాడ్ చేసేసుకుందాము. అవి కూడా యాడ్ చేసుకొని మరీ అవి ఫ్రై చేయొద్దండి, బాగా కొంచెం లైట్గా వేగితే చాలు. ఎందుకంటే మరీ వేగితే మాడిపోయినట్టు అయిపోతుంది, కాబట్టి ఊరికే జస్ట్ అట్లా వేగితే చాలు. నేనైతే ఇక్కడ కొంచెం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేస్తాను. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను, మీ ఇష్టం మరి. అదిగోండి, అలా వేగినాయి. వేగిన తర్వాత ఇప్పుడు మనం సాసెస్ యాడ్ చేసేసుకుందాము. రెడ్ చిల్లీ సాస్, అది రెడ్ చిల్లీ సాసు, ఇది టమోటా సాసు. కారం అయితే వేయద్దండి, ఇదే వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో సోయా సాస్ యాడ్ చేసుకుందాము. నాకు కొంచెం ఎక్కువ పడినట్టు అనిపించింది, మీరైతే కొంచెమే వేసుకోండి సోయా సాస్ వేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకున్నాను.
ఇంకా మసాలాలు ఏం వద్దండి, సాసులతోనే చేసుకోవాలి మంచూరియన్. మసాలాలు ఏం యాడ్ చేయొద్దు, అంత టేస్ట్ రాదు. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం వేసుకుందాం, ఇప్పుడు దాకా మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, అందుకే కొంచెం వేసుకోండి. ఎందుకంటే విnegarలో సోయాలో కొంచెం సాల్ట్ లాగా ఉంటుంది. వేసుకున్న తర్వాత కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం గోబీని వేసేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీని వేసి హై మంటలోనే టోస్ట్ చేయండి. ఇదిగోండి ఇలా బాగా టోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి. ఇలాంటి చైనీస్ డిషెస్ ఏమన్నా ట్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టే ట్రై చేయాలి. అప్పుడైతేనే బాగా స్మోకీ ఫ్లేవర్ లాగా మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మన మంచూరియన్ అయితే ఇట్లా వచ్చింది. కొంతమంది జ్యూసీగా కూడా చేస్తారు. మీరు మసాలాలు అదే సాస్లు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడైతే జ్యూసీగా వస్తుంది. నాకు అట్లా ఇష్టం లేదు, ఫ్రైడ్గానే చేసుకున్నాను. లాస్ట్లో ఉల్లికాడలు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.